నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటనతో భయాందోళన వాతావరణం నెలకొంది. వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా సేకరించిన దృశ్యాలను పరిశీలిస్తోన్న పోలీసులు ఈ ఘటన వెనుక ఉన్న కుట్రను బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఫరీదాబాద్లోని ఉగ్రవాద కుట్రతో సంబంధాలున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఈ పేలుడులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని అంటూ ఉన్నారు. జైషే మహమ్మద్ సంస్థ ఈ ఆపరేషన్ వెనుక ఉన్నట్లు తేల్చారు. ఉమర్ మహమ్మద్ డాక్టర్ అయ్యుండి ఉగ్రవాదం వైపు ఎలా మళ్ళాడు, అసలు ఎవరి ఉమర్ మహమ్మద్ అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ 1989 ఫిబ్రవరిలో జన్మించాడు. అతని తండ్రి జిహెచ్ నబీ భట్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి దాదాపు 10 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశాడు. తల్లి షమీమా బానో గృహిణి. శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉమర్ ఎంబీబీఎస్ అండ్ ఎండి కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత కొంతకాలం జీఎంసీ అనంతనాగ్ సీనియర్ రెసిడెంట్గా పనిచేశాడు. అనంతరం ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలానికి లోనైన వైద్యులలో ఉమర్ కూడా ఒకడని సమాచారం. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన ఉగ్రవాద ఆపరేషన్లో పలువురు డాక్టర్లను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. వారిలో ఒకరైన డాక్టర్ అదిల్కు ఉమర్ సన్నిహితుడు అని, గతంలో వీరిద్దరూ అనంతనాగ్లో కలిసి పనిచేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ అరెస్టుల నేపథ్యంలో ఉమర్ భయాందోళనకు గురై దేశ రాజధానిలో జరిగిన ఈ పేలుడు ఘటనకు పాల్పడినట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తూ ఉన్నాయి. డాక్టర్ ఉమర్ అహ్మద్ ఒకప్పుడు తెలివైన మృదు స్వభావం గల వైద్య విద్యార్థి. కానీ కాలక్రమంలో అతడి ఆలోచన ధోరణి, పరిసరాలు, సంబంధాలు అతన్ని డాక్టర్ నుంచి టెర్రరిస్ట్గా మార్చేశాయి. ఉమర్ అహ్మద్ చిన్నప్పటి నుంచే చదువులో మేధావి. వైద్య రంగంలో పేరు తెచ్చుకోవాలనే కలతో డాక్టర్ కావాలనుకున్నాడు. ఢిల్లీలోని ప్రముఖ మెడికల్ కాలేజీలో చేరి సర్జరీలో ప్రత్యేకత సాధించాడు. కాలేజీ రోజుల్లో అతడి సహచరులు అతన్ని శాంత స్వభావిగా చూశారు. కాలేజీ తర్వాత రోజుల్లో ఉమర్కు పరిచయమైన కొందరు ఉగ్రవాదులు తీవ్రవాద భావజాలాన్ని అతడికి నూరు పోశారు. ముస్లింలపై జరుగుతోన్న అన్యాయం పేరుతో జరిగిన చర్చల్లో అతడికి ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోశారు. దీంతో అతడి ఆలోచనలు నెమ్మదిగా దారితప్పాయి. విద్య ఉన్నా విలువలు లేకపోతే జ్ఞానం విధ్వంసానికి మారుతుంది అని చెప్పి ఉమర్ జీవితం తెలియచేస్తూ ఉంటుంది. ఇక తాజా ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ఉమర్ కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అతని సోదరులు జహూర్ అలాగే అషిక్ నబీలను కూడా అరెస్ట్ చేసి విచారణ జరుపుతూ ఉన్నట్లు తెలుస్తోంది. ఉమర్ తన తల్లికి ఫోన్ చేసి తాను లైబ్రరీలో చదువుకోవడంలో బిజీగా ఉన్నందున ఫోన్ చేయొద్దని చెప్పినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసినట్లు కూడా తెలిసింది. పేలుడుకు కారణమైన కారులో ఒక వ్యక్తి శరీర భాగాలను అధికారులు గుర్తించారు. అవి ఉమర్ వేనా లేదా అన్నది నిర్ధారించేందుకు అతని కుటుంబ సభ్యుల నుంచి DNA నమూనాలు సేకరించారు. అదేవిధంగా ఈ ఢిల్లీ పేలుడులో ఉమర్తో పాటు మరికొందరు ప్రమేయం ఉన్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తూ ఉన్నాయి. అనుమానితులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.